అందరికీ నమస్కారం అండి. నేను శ్రీమతి గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాను. ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏమంటే, మీరు మీ పిల్లలు ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏమి చదవాలి, ఏ కళాశాలలో చదవాలి అనే మీమాంసలో ఉండొచ్చు. డిగ్రీ చదువుదాం అనుకునే విద్యార్థులు వారి తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏమంటే, మీరు కళాశాలలో ఉన్న వసతులు, కళాశాలలో ఉన్న అధ్యాపకులు చదువు పూర్తి చేసుకుని బయటకు వెళ్ళేటప్పుడు స్టూడెంట్ ఏ విధంగా బయటకు వెళ్తున్నాడు అనే దానిని మీరు పరిగణలోకి తీసుకోవాలి. మా కాలేజీ శ్రీమతి గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థాపించబడి సుమారు 40 సంవత్సరాలు దాటుతుంది. మా కళాశాలలో ఎంతో మంది విద్యార్థులు చదువుకుని అభివృద్ధి చెంది ఉన్నారు. మా కళాశాలలో అత్యాధునిక సౌకర్యాలతో కలిగిన ల్యాబ్లు, అహర్నిశలు కష్టపడే అధ్యాపకులు, ఫుల్లీ క్వాలిఫైడ్ అధ్యాపకులు ఉన్నారు. మా దగ్గర చదువుకున్న విద్యార్థులు మంచి ప్రోగ్రెషన్ ఉంది. అంటే చదువుకుని బయటకు వెళ్ళేటప్పుడు ఏదో ఒక ఉద్యోగం గాని లేదా హైయర్ ఎడ్యుకేషన్ గాని పీజీకి గాని వెళ్తున్నారు. ఇవన్నీ మీరు గమనించి, మీరు ప్రైవేట్ కాలేజీలు లేదా ప్రైవేట్ కాలేజీ యొక్క బినామీలు చెప్పే మాటలకు వినకుండా మీరు కాలేజీని సందర్శించి కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ చూసుకొని విద్యార్థి క్రమశిక్షణతో ఉంటాడా లేదా, చదువే కాకుండా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతాడా లేదా, బయటికి వెళ్ళేటప్పుడు స్టూడెంట్ చదువుకుని బయటికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా బయటికి వెళ్తున్నాడు, ఏ ధైర్యంతో వెళ్తున్నాడు అనే వాటిని మీరు స్వయంగా వచ్చి కళాశాలను సందర్శించి ఒక నిర్ణయం తీసుకోండి. మా అధ్యాపకులు పూర్తిగా క్వాలిఫైడ్, అందరికీ పిహెచ్డి నెట్ క్వాలిఫికేషన్ తోనే ఇక్కడ ఉన్నారు. ప్రభుత్వం వారిచ్చే అన్ని రకాలైన సౌకర్యాలు మీరు ఇక్కడ వినియోగించుకోవచ్చు. 0 ఫీజుతో మేము జాయిన్ చేసుకుంటాము. మిమ్మల్ని ఏ విధమైన ఫీజు కట్టమని అడగం. ప్రభుత్వం వారిచ్చే స్కాలర్షిప్ తోనే మీరు ఇక్కడ చదవచ్చు. విద్యార్థులు కావాలంటే దగ్గరలో ప్రభుత్వ హాస్టల్స్ ఉన్నాయి. ఆ హాస్టల్స్ లో మేమే జాయిన్ చేస్తాము. విద్యార్థులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా మేము కళాశాలలో చూసుకుంటాము. ఒకసారి మీరు కళాశాలకు రండి, వచ్చి ఇక్కడ పరిస్థితిని సమీక్షించండి, తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. మా కళాశాలలో 100% మీరు జాయిన్ చేయడానికి ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.